ఎవరినైనా చంపితే పాపం అని అంటారు, నేరం అని అంటారు. అలాంటిది ఇప్పుడు నాకు ఎదురుగా ఉన్న కౌరవులని చంపితే నా చేతులకి పాపం అంటదా, నేను చేసింది నేరం కాదా అని చెప్పేసి అర్జునుడు కృష్ణుడిని ప్రశ్నిస్తాడు అనమాట. అప్పుడు కృష్ణుడిని చెప్తాడు, ధర్మస్థాపన కోసం ఏ పని చేసినా అది పాపం కిందకి రాదు అని చెప్పి. పోలీసులు క్రిమినల్స్ని చంపితే వాళ్ళు చేసింది పాపం కాదు, వాళ్ళు చేసింది నేరం కాదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేసారు. ఏం డ్యూటీ? ధర్మాన్ని బ్యాలెన్స్ చేసే డ్యూటీ అనమాట. అందుకే పోలీసులు వాళ్ళ జాబ్స్ని చాలా కరెక్ట్గా చేయాలి. వాళ్ళందరూ కూడా ధర్మాన్ని తెచ్చే ప్రయత్నంలో పోరాడుతూ ఉంటారు అనమాట. అంటే డైరెక్ట్గా వాళ్ళు కృష్ణుడి ఆర్మీలో ఉన్నట్టు. జీవితంలో ఏం చేయాలో తెలియక టైంపాస్ చేద్దాం కదా అని చెప్పేసి పోలీస్ జాబ్లకు అయితే వెళ్ళకండి. ఎందుకంటే టైంపాస్ చేయడానికి వేరే జాబ్లు అయితే మస్తుగానం ఉన్నాయి. ఇక్కడ కూడా కౌరవులు ఎన్నో పాపాలు చేశారు. ఒక రాజులా వాళ్ళని చంపడం నీ కర్తవ్యం అర్జున. ఊరికే ఎమోషనల్ అయిపోయి కన్ఫ్యూజ్ అవ్వకు. అయినా నువ్వు వాళ్ళని చంపడం అంటే కేవలం వాళ్ళ శరీరాలను చంపుతున్నావు, వాళ్ళ ఆత్మలనే కాదు. ఇప్పుడు నువ్వు వాళ్ళని చంపడం వల్ల వాళ్ళందరూ కూడా వేరే శరీరాన్ని వెతుక్కుంటారు, ఇంకా ధర్మస్థాపన జరుగుతుంది. కాబట్టి నువ్వు వాళ్ళని చంపి తీరాల్సిందే, యుద్ధానికి వెళ్లాల్సిందే అని కృష్ణుడు అర్జునుడికి యుద్ధం వెళ్ళడానికి మోటివేషన్ ఇస్తాడు అనమాట. అది